హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్లవర్ జ్యువెలరీ. ఇప్పుడు మీకోసం అయితే మంచి వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఒక బ్లాక్ శారీ, 2 ఫ్రాక్స్ అయితే సెట్ చేసి కుట్టాను మా పిల్లలిద్దరికి. బటర్ఫ్లై శారీ ఫ్రెండ్, నెట్ది. కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం డిజైన్గా కుట్టాను. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, నేను ఆ బ్లాక్ లైనింగ్ అయితే సాటిన్ క్లాత్ బయట అయితే మీటర్ 85 చెప్పాడు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ అని చెప్పి నేను ఏం చేశానంటే మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. 6 మీటర్ శారీ అయితే పెట్టుకున్నాను, విత్ బ్లౌజ్ కూడా వచ్చింది నాకు. ఇంకా అయితే ఫ్రాక్స్ కుట్టడానికి నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు క్లియర్గా మెన్షన్ చేయాలని ఉంది కానీ నేను కొంచెం హడావిడిగా చేస్తున్నాను. తప్పలేదు. కాకపోతే పెడుతున్నాను మీకు, ఎలాగో ఒకలా రీచ్ అవ్వాలని చెప్పి. మనం వేస్ట్గా చాలా శారీస్ అయితే ఉండిపోతాయి కదా ఫ్రెండ్స్ కట్టుకోనివి. నేనైతే ఇది తీసుకొని 3 ఇయర్స్ అయిపోతుంది. నేనైతే యూస్ చేయలేదు మాట. 1 టైం కట్టుకున్నాను అంతేనేమో. ఇంకా మా పిల్లలిద్దరికి ఫ్రాక్స్ కుడదాం అనిపించింది నాకు. అందుకని చెప్పి కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేశాను. మొదలు పెట్టేసి కింద బాటమ్ అయితే నేను స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఏంటో అనేసి చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని సెట్ చేసుకుంటున్నాను కింద లైనింగ్ అంతా కూడా. 2 ఫ్రాక్స్కి పైన నెట్తో పెట్టాను ఫ్రెండ్స్. లోపల ప్లెయిన్ నెట్ ఉంటుంది కదా, దాంతో కొంచెం డిజైనర్గా హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్ పెట్టి ఒక ఫ్లవర్ అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకోసం నేను ఎలాచి కర్పూరపు దండలు అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది ట్రెండీగా ఇలాచి కర్పూరపు దండలు అయితే పెళ్ళిళ్ళు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అవి చేసిన తర్వాత మీరు పెళ్ళిలో జిప్లాక్ కవర్లో పెట్టి ఒకసారి తీయగానే, పెళ్ళిలోని వేసుకోగానే తీసి పెళ్ళి అంతా కూడా మీకు చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా నచ్చుద్ది మాట అందరికీ. చాలామంది చేయించుకుంటున్నారు ఇప్పుడు నా దగ్గర అయితే. వాళ్ళు చాలామంది మెటీరియల్ ఇచ్చి చేయించుకుంటారు, లేదంటే నువ్వే తెచ్చి చేయమని కూడా చెప్తారు. నేను ఎవరికి ఎలా కావాలంటే అలా చేస్తాను ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళకి కావాల్సిన ఐటమ్ అంతా నేను చేసి పెడతాను అనమాట. ఇప్పుడైతే మా పిల్లలకి అయితే ఫ్రాక్స్ కుట్టాలని డిసైడ్ అయ్యాను. అప్పటికప్పుడు థాట్ వచ్చింది, ఇంకా సరే అని చెప్పి చేస్తున్నాను. మా పిల్లలిద్దరిని పిలిచి బాటమ్ ఎలా వచ్చిందో ఏంటని చూసుకొని వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళైతే ఎగ్జైట్ అయిపోతున్నారు, ఎలా వస్తుందో ఏంటో మమ్మీ, బాగా వస్తుందా అలా ఇలా అని. నేనైతే ఏది కుట్టినా కూడా నా ఓన్గానే ఫ్రెండ్స్. నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు ఏది కూడా. చాలా వరకు నేను అన్ని ఓన్గానే నేర్చుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్లోడ్ చేస్తాను.